ఈరోజు మండే. రేపు మనకు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. మార్కెట్ చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజు ఈ 24,654 అయితే ఓపెన్ మొత్తం మనకు 24,728 జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పిఎస్సిలో ఒకసారి గమనించండి. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది 24,700 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. మనకు చూసుకుంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడిందో ఆ తర్వాత మళ్ళీ దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు, కింద దీన్ని కూడా బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకు మళ్ళీ ఒక క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా. మనకు 919 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ దీని హైదాకు వెళ్ళడం జరిగింది. ఇది ఈ విధంగా మనకు నిన్న క్లోజింగ్ మీద ఏర్పడినప్పుడు ఈ విధంగా హైదాకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మనం సపోర్ట్ తీసుకుంటాం అనుకుంటాము, కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడ ఈ 15 క్యాండిల్ దగ్గర కూడా నిన్న క్లోజింగ్ అయిన క్యాండిల్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ అనేది తీసుకోలేదు. ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదు. మళ్ళీ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ చూసినట్టు ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా మనం ఒకసారి సిని గమనిస్తే, మన పిని ఒకసారి గమనిస్తే అది ఏ విధంగా చూద్దాం. మనకు నిన్నటి మార్కెట్ అనేది నిన్న ఇక్కడ చాలా హైలో క్లోజ్ అవడం జరిగింది. ఇక్కడ హైలో క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ ఒక 915 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇది ఈ విధంగా ఉన్నా సరే మనకు ఇక్కడ నుంచి మనకు కిందికి వచ్చి ఇది ఇక్కడ రావడం, ఎప్పుడైతే ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయిందో దాని మార్కెట్ హైకి వెళ్ళేదాకా ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మనం దీంట్లో ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలని మర్చిపోయాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు సిఈలో చూసినట్లయితే ఈ విధంగా మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు మనకు కిందికి వస్తుంది తెలుసు, కాకపోతే ఇది తక్కువ రావడం జరిగింది. ఎప్పుడైతే దీని హైకి వెళ్ళిందో మళ్ళీ దీని హైకి వెళ్ళిందో ఇక్కడ మనం పీని ఇక్కడ బై చేయకూడదు. ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఇక్కడ మనకు పీ బై చేసుకోవాలి, ఎందుకంటే ఇది దీని హైకి వెళ్ళింది కాబట్టి. ఓకేనా. ఈ విధంగా మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కసారి మనం పీని గమనిస్తే ఎప్పుడైతే మార్కెట్ అనేది హై దాకా వెళ్ళిందో ఇది డౌన్ డాక్ రావడం జరిగింది. ఇది 175 రూపాయల నుండి మళ్ళీ ఇది దీనికి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీని హై ఇక్కడికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇది మనకు డౌన్ కావడం జరిగింది ఇక్కడ దాకా. అర్థమవుతుందా. కానీ మనం ముఖ్యంగా దీంట్లో మనం ఈ సిఈలో మన పిఈలో మనకు మొన్న కూడా ఒక మూమెంట్ ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఎప్పుడైతే ఒక 950 కానీ ఈ విధంగా ఏర్పడి పైకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత డౌన్ అయిన తర్వాత కూడా ఇక్కడ మనకు దీని పైకి రాలేదు కాబట్టి మళ్ళీ ఇది కిందికి వచ్చి ఇక్కడ మనకు సమానంగా మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ హైకి వెళ్ళింది. ఎప్పుడైతే హై వెళ్ళిందో ఇక్కడి నుంచి మనకు మళ్ళీ డౌన్ కావడం జరిగింది. ఓకేనా. డౌన్ అయినా కూడా ఇక్కడ మనకు దీన్ని క్లోజ్ చేయలేదు. దీన్ని క్లోజ్ చేయక ఎప్పుడైతే దీని మీద మనకు మూమెంటం తీసుకుంటుందో అది ఇంతవరకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే దీని మీద మనకు మూమెంటం తీసుకుంటుందో అంటే ఈరోజు ఏర్పడిన మొదటి హై మీద నుంచి వెళ్ళి అంటే ఇది మొదటి హై, ఇది రెండో హై. ఈ రెండో హై నుంచి ఎప్పుడైతే మూమెంటం తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది మనకు పైకి వెళ్ళే విధంగా ఉంటుందని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ ఇది దీని దాకా రాలేదు. అంటే మళ్ళీ ఇది కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడకి వెళ్ళింది. ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడి నుంచి మనకు మళ్ళీ కిందికి రాలేదు మూమెంటం. ఇక్కడి నుంచి మళ్ళీ మనకు ఈ విధంగా పెరిగింది. ఓకేనా. దీనివల్ల మనకు పీలు ఏ విధంగా పెరిగినో చూపిస్తా. ఒకసారి మనం పీలను గమనిద్దాం. ఇక్కడ ఈ 24,800 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు పీఈలో ఈరోజు పీఈలో ఇది మనకు మొదటిగా మూమెంటం తీసుకుంది. తర్వాత రెండోసారి ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. 49 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 172 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మెయిన్ పీ దీని హై తాకిందో దీనికి ఇదే హై మెయిన్ పీ కూడా ఇక్కడ తాకడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్కి వచ్చి మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 74 రూపాయల నుండి ఇది ఇక్కడ మూమెంటం తీసుకుంది.
అదే నిన్న మనకు పీఈలో ఈ విధంగా మూమెంటం తీసుకొని కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి మనకు మళ్ళీ రిజెక్ట్ అయింది కదా, రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. కానీ మరి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇది మనకు 60 రూపాయల నుంచి ఇది మనకు 80 రూపాయల దాకా వెళ్ళడం, 89 90 రూపాయల దాకా వెళ్ళింది. ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ కాలేదో మళ్ళీ ఇక్కడ నుండి 60 రూపాయల నుండి ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఇది మనకు మొన్న జరిగింది. ఇది అంటే దీంట్లో మనకు 2 రకాలు. ఎప్పుడైతే దీని హైకి టచ్ కాక మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని ఈ విధంగా దీని హైకి రాకుండా మళ్ళీ డౌన్ అయినా కూడా ఇది మళ్ళీ మనకు పైకెళ్ళే మూమెంటం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఇది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుందో ఈ విధంగా పైకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు అపోజిట్ కాబట్టి ఈరోజు పిఈ అనేది 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 89 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం 750 పిఈ చూద్దాం. 750 చూసిన ఇది మనకు నిన్న క్లోజింగ్ డౌన్లో ఏర్పడింది. ఈ విధంగా 9-15 క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ దీని మీద క్యాండిల్ మనకి ఏర్పడలేదు. దానివల్ల ఇది 33 రూపాయలకు వచ్చింది. 33 రూపాయల నుంచి వెళ్ళి ఇక్కడ మనకు మొదటిది ఇది పైకి వెళ్ళింది, తర్వాత మనకు రెండవది. ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా అన్ని ఇక్కడ సమానంగా తీసుకున్నాయి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న 24,800 కానీ 750 కానీ 700 కానీ అన్ని ఇక్కడ సమానంగా మనకు సపోర్ట్ తీసుకున్నాయి. సపోర్ట్ తీసుకొని ఈ విధంగా 38 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇక్కడ కింది 132 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది 50 రూపాయల నుండి ఇది మనకు 110 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే 700 పి ఇది 700 పి ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. మనకు మొన్నటి రోజు ఈ విధంగా పైకి వెళ్ళి ఇవన్నీ పైకి వెళ్ళేది ఇక్కడి నుంచి 33 రూపాయల నుంచి వెళ్ళేది ఈ 42 రూపాయలకి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ సమానంగా తీసుకున్నాయి. సేమ్ మనకు సీలకు మనకు ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. ఇక్కడ పీఈలు ఇవి కూడా మనకు సమానంగా తీసుకుని 20 రూపాయల నుండి, అంటే ఇది ఎక్కడి నుండి ఇది 185 రూపాయల నుండి ఇది మనకు 20 రూపాయలకు వచ్చింది. 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 99 రూపాయలకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ మనకు 34 రూపాయల నుండి మళ్ళీ ఇది 70 రూపాయలకు రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా ఉంది మార్కెట్ ఈరోజు. అదేవిధంగా ఒకసారి మనం సీలను కూడా గమనిద్దాం. మనం ఎప్పుడు చెప్పడం జరుగుతుంది, ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ మీద మూమెంటం తీసుకుంటుందో ఇది మనకు పైకిలా ఛాన్స్ ఉంటుందని చెప్పి చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఎప్పుడైతే తర్వాత క్యాండిల్ అనేది దీని మీద ఏర్పడి మూమెంటం తీసుకుంటుంది, ఇది 64 రూపాయల నుండి ఇది 120 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మనకు మెయిన్ పిఈ మనకు సపోర్ట్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి మనకు రిజెక్ట్ అయింది. మళ్ళీ రెండు సమానంగా ఇక్కడ ఇంతవరకు పైకి వెళ్ళినప్పుడు ఇది మనకు రిజెక్ట్గా మారింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయ్యి ఇక్కడ రాక 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 72 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇది 30 రూపాయల నుంచి ఇది మనకు 72 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 24,750 సి ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఓకే. ఆ తర్వాత ఇది మనం 700 చూద్దాం. సి ఇది 700 చూద్దాం. ఇది చూడండి, ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఈరోజు ఏర్పడింది. ఇది 90 రూపాయల నుండి ఎకరాకి వెళ్ళింది. ఇది మనకు 165 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ మనకు డౌన్ అయినా కూడా ఇక్కడ 67 రూపాయల నుండి ఇది మనకు 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు డౌన్ అయిన మూమెంటం దొరికింది. ఇక్కడ మళ్ళీ 68 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకునేది ఇక్కడ రాక వెళ్ళడం జరిగింది. ఓకే. తర్వాత క్లోజ్ అయింది. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఇక్కడ ఈ 24,600 సి ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్. మనం ఒక్కటే సీని అబ్జర్వ్ చేయవద్దు. మనం 2-3 సీలు ఈ విధంగా ఎప్పుడైతే మనకు మెయిన్ సీ హైలో ఏర్పడిందో దాని తర్వాత ఏర్పడిన సీలను ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఎప్పుడైతే ఈ ఒకటే సీఈ కాకుండా మనం 4-5 రకాలు ఎప్పుడైతే మనకు మెయిన్ సీఈ 915 క్యాండిల్ నిన్నటి క్లోజింగ్ మీద ఏర్పడినప్పుడు కిందికి వచ్చినప్పుడు మనం 2-3 రకాల సీలను అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మాత్రం మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూడండి, ఇది మనకు 120 రూపాయల నుండి ఇది ఎకరాకి వెళ్ళింది. ఇది 211 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 146 రూపాయల దాకా వెళ్ళిన తర్వాత ఇది మనకు డౌన్ అయింది. ఇది ఇక్కడ ఓకేనా. అంటే ఇక్కడ ఎందుకు వెళ్ళిందంటే మనకు మెయిన్ పి అనేది దాని హైకి చేరింది. ఇక్కడ చూసినట్లయితే ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మెయిన్ పి అనేది దాని హైకి చేరింది. ఇక్కడ రాక
ఇక్కడ చేయడం వల్ల ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే దీన్ని హైకి చేరినప్పుడు ఇక్కడ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మనకు కొన్ని పాయింట్లు రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి మనకు హైకి వెళ్ళింది, ఇది మనకు డౌన్ అయింది. అదేవిధంగా మనకు ఈ సిఈ చూసుకున్నట్లయితే దీని హై చూసినట్లయితే ఇది ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఇక్కడకి వెళ్ళి దీని హై నుంచి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇక్కడ దాకా అదే మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే దీని హై దాకా వెళ్ళిందో మళ్ళీ డౌన్ అయిందో ఇక్కడ మనం పీని బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే పీ అనేది మనకు హై చేరింది ఇక్కడ మనం సిని బై చేసుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. రేపు ఎక్స్పైర్ ఉంది, ఏ విధంగా ఉందో చూద్దాం.